హాయ్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, 3 డేస్ నుంచి అప్డేట్ ఏం పెట్టలేదు. ఎందుకంటే నా ఛానల్ కొంచెం ప్రాబ్లంలో వచ్చింది. నా ఛానల్ ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు. అయినా మళ్ళీ పెడుతున్నాను. కానీ ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుందనేసి పూర్తిగా తెలియటం లేదు. కాబట్టి 2 డేస్ లోపల పూర్తిగా తేలిపోతుంది ఛానల్ పనికొస్తుందా లేదనే సంగతి. తర్వాత ఈ ఛానల్ కానీ ఒకవేళ డిలీట్ చేస్తే మళ్ళీ ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఆదరించినట్టు నా ఛానల్ ఇంకో ఛానల్ కూడా కొత్త ఛానల్ ఆదరిస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక మనం పూర్తిగా తీవ్రాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే బోగస్ పెన్షన్లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం. బోగస్ పెన్షన్లు 3 లక్షలు, సర్వేలో వీరికి నోటీసులు, జనవరిలో వీరికి పింఛన్ కట్టు, వివరణ ఇస్తే నోటీసు రద్దు, కొత్త పెన్షన్లపై క్లారిటీ. ఇవన్నీ మీకు పూర్తిగా క్లారిటీగా ఒక్కొక్కటి మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి. ఈ వీడియో చాలామంది చేరువవుతుంది కాబట్టి ఇక నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇవ్వండి. మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకునే ఇప్పుడు ఏంటంటే బోగస్ పెన్షన్లు 3 లక్షల వరకు తేలిందనేసి మనకు సర్వేలో తేలిందనేసి మన అయిన పాత్ర గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. కనీసం 10,000 పెన్షన్ని వెరిఫికేషన్ చేస్తే వాటిల్లో కనీసం 536 పెన్షన్ల వరకు బోగస్ పెన్షన్ తేలినాయి అనేసి అయిన పాత్ర గారు చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం సర్వే చేస్తే కనీసం 3 లక్షల పైన పెన్షన్లు రావచ్చు. ఈ 3 లక్షల పెన్షన్ల భారం కనీసం 1,400 కోట్ల దాకా మన ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఈ డబ్బులు మిగిలితే వేరే పథకాలకు కూడా వాడచ్చు అనే ఆలోచనతో ఈ సర్వే చేపిస్తున్నాం అనేసి ఆయన పాత్ర గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సర్వే చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఈ బోగస్ పెన్షన్లు ఏరివేసేదానికి సర్వే నిర్వహిస్తున్నారనేసి ఆయన పాత్ర గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ సర్వేలో వీరికి నోటీసులు అయితే ఇవ్వనున్నారనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా నేను కొన్ని వీడియోలో చెప్పాను. సర్వేలు చేస్తున్నారు బోగస్ పెన్షన్లకి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులకి వివరణ ఇస్తే వాళ్ళ నోటీసులు రద్దు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతానికి నోటీసులని కూడా తాత్కాలికంగా ఆపున్నారు. ఎందుకంటే దాని పూర్తి విధి విధానాలు కూడా పూర్తిగా సర్వే చేసి ఆ సర్వే తర్వాత నోటీసులు ఇవ్వాలనేసి అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నోటీసుల్ని ఆపున్నారు. కాబట్టి ఈ నోటీసులను ఈ సర్వే కూడా పూర్తి చేసి డిసెంబర్ ఈ నెలాఖరు లోపల సర్వే పూర్తి చేసి ఈ జనవరి లోపు పింఛన్లు ఈ బోగస్ పింఛన్లని వాళ్ళకి జనవరిలో నోటీసులు ఇచ్చి తద్వారా ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళు సరైన వివరణ ఇస్తే ఎందుకు మీరు ఇలా తీసుకున్నారన్న దానికి వివరణ ఇస్తే వాళ్ళ పెన్షన్ వాళ్ళ సరైన సమాధానం కరెక్ట్ అనిపిస్తే పెన్షన్ రద్దు చేయకుండా నోటీసుని వెనక్కి తీసుకుంటారు. అలాగే ఎవరైతే సరైన వివరణ ఇవ్వలేకపోతారో వాళ్ళకి జనవరిలో పెన్షన్లు కట్ చేస్తారు. ఈ వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వివరణ ఇచ్చిన తర్వాత మీరు దేనికైతే పెట్టుకున్నారో పెన్షన్ని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మరలా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివరణ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన ప్రూఫ్ కూడా రెడీ చేసుకోవాల్సింది అనేసి కూడా నేను దాని ద్వారా చెప్తున్నాను. కాకపోతే మనకి ఇక్కడ బోగస్ పెన్షన్ 3 లక్షలకి సంబంధించింది అయితే నోటిఫికేషన్లు ఎవరికైతే ఇంకా ఇవ్వాలనేసి మంగళవారం మధ్యాహ్నం చెప్పడం జరిగింది. రేపు అంటే మంగళవారం బుధవారం నోటిఫికేషన్ అందరికి ఇవ్వాలనేసి సెర్ఫ్ అధికారి చెప్పడం జరిగింది. కానీ అర్ధరాత్రి మళ్ళీ ఏం జరిగిందో ఏమో అనేసి మళ్ళీ నోటిఫికేషన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేసి సెర్ఫ్ అధికారి కూడా మళ్ళీ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సర్వే పూర్తిగా నిర్వహించిన తర్వాత ఈ నోటీసులను ఇచ్చి వాళ్ళ దగ్గర వివరణ కోరేదానికైతే ప్రభుత్వం ఉంది. కానీ ఈ బోగస్ పెన్షన్లపై మాత్రం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్గా ఉన్నారు. పూర్తిగా వీటిని క్లుప్తంగా తెలుసుకోవాలనేసి తర్వాత ఈ పెన్షన్ కట్ చేయాలనేసి అయితే వాళ్ళు తర్వాత దీనికోసం అయితే సిద్ధంగా ఉన్నారు. తర్వాత కొత్త పెన్షన్లకి క్లారిటీ ఏంటంటే ఈ బోగస్ పెన్షన్లు అన్నిటినీ కూడా తేలిన తర్వాత కొత్త పెన్షన్ని ఇవ్వాలనేసి అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కొత్త పెన్షన్లు కూడా జనవరి పై నుంచి కూడా గ్రామ సభల ద్వారా ఈ సర్వేని తేలిన తర్వాత కొత్త పెన్షన్లు కూడా జనవరిలో ఇవ్వనున్నట్టయితే మాకైతే చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వల్ల ఈ డిసెంబర్ నెలలో ఈ
ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా సచివాలయాల్లో స్వీకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లాగిన్ రాలేదని సచివాలయం సిబ్బంది చెప్తున్నారు. వచ్చిన వెంటనే మేము మీకు సమాచారం అందిస్తాము, తర్వాత మీ అప్లికేషన్ తీసుకొచ్చేవాడి అని చెప్తున్నారు. కాబట్టి జనవరి 2న గ్రామ సభలు నుంచి నిర్వహించి తర్వాత ఈ నోటిఫికేషన్ని అంటే బోగస్ పెన్షన్లకు నోటిఫికేషన్ ఇవ్వడం, అలాగే కొత్త పెన్షన్లకి అప్లికేషన్ తీసుకోవడం అనేవి జరుగుతాయనేసి అయితే మనకు చిన్న సమాచారం ఉంది. అదంతా ఇంకా పూర్తిగా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం ఈరోజు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న పొరపాటు తరబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.